హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగు శ్యామలా నవరాత్రుల్లో ఆఖరి రోజు అంటే ఉద్వాసన రోజు. 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఉద్వాసన రోజు అనమాట, శనివారం నాడు వ్లాగు. సో ఆ రోజు నేను అమ్మవారికి ఉద్వాసన ఎలా పలికాను, చాలామంది ఆ రోజు నన్ను అడిగారు అనమాట, మీరు సప్తశనివారాల పూజ చేయలేదా ఆ రోజు అని చెప్పేసి. సో అది ఎందుకు నేను చేయలేదు, ఇంకా అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బ్లాగ్ని ఎండ్ వరకు చూస్తారు, ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్యామల నవరాత్రులు అమ్మ దయతో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అమ్మ మనతో చేయించుకుంటూ వస్తుంది. నా వరకు అలంకారం పరంగానే కాకుండా ఏదో ఒక విశేషమైనటువంటి ఒక మంచి ఫలితాన్ని నేను చూస్తున్నాను. ఆ మిరాకిల్ కూడా నేను చూస్తున్నాను. నా వరకునే కాదు, నా మంచి కోరుకునే వాళ్ళ గురించి కూడా నేను మంచి కోరుకుంటూ ఉంటాను. సో ఆ పరంగా కూడా నేను అమ్మ మిరాకిల్ చూస్తూ ఉన్నాను. సో అమ్మవారికి నవరాత్రులు అన్ని రోజులు కూడా మంచిగా పూజ చేసుకొని ఆఖరి రోజు అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం అమ్మకి నైవేద్యం కింద పెరుగన్నం పెట్టి అమ్మనైతే ఉద్వాసన పలికాను అనమాట. ఆ రోజు అమ్మవారి అలంకరణ కూడా ఈ రకంగా చేసుకున్నాను. అమ్మవారికి ధరించినటువంటి వస్త్రం కూడా చిలకాకు పచ్చ రంగు కట్టానమాట. ఆ వస్త్రం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టము. సో ఆ వస్త్రాన్ని అమ్మవారికి ధరించి ఇలా మంచిగా అలంకారం చేసుకొని అమ్మకైతే తాంబూలం ఇచ్చి తల్లి చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే మంచిగా ఇంతకంటే ఆడంబరంగా నీ వ్రతాన్ని చేయించుకో అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి అయితే ఉద్వాసన పలికాను అనమాట. సో నేను తాంబూలం కూడా 3 ముత్తైదులకి ఇచ్చానండి. 3 ముత్తైదులకి చీర పెట్టి తాంబూలం ఇచ్చాను. ముందు రోజు అంటే శుక్రవారం నాడు నేను తాంబూలం ఇచ్చేసాను. శనివారం నాకు అవ్వదని చెప్పేసి ఉదయం పొద్దున్నే నేను వాళ్ళకి శుక్రవారం సాయంత్రం పిలిపించి వాళ్ళకి నేను తాంబూలం ఇచ్చేసాను. శుక్రవారం సాయంత్రం నేను సహస్రం కూడా చదివాను. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేసుకొని వాళ్ళకి ఆ రోజు తాంబూలం అయితే ఇచ్చేసేసి శనివారం అమ్మవారికి ఉద్వాసన పలికాను అనమాట. అలాగే అమ్మవారికి పెట్టిన చీర ఉంది కదా, తాంబూలం అంతా కూడా నా మనసుకు అనిపించింది అనమాట. ఎందుకు అప్పటికప్పుడు నాకు అలా అనిపించింది. బేసికలీ నేను ఏ పూజ చేసుకున్న తాంబూలానికి మా చెల్లిని ఖచ్చితంగా పిలుస్తాను. బట్ తను వేరే పని వల్ల బిజీగా ఉంటుందన్నమాట, అందులో రాలేకపోయింది. సరే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి దానికి తాంబూలం ఇద్దామని చెప్పేసి అన్నీ సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి దానికి తాంబూలం అయితే ఇచ్చాను. నేనే తీసుకెళ్ళి ఇవ్వడానికి రీజన్ కూడా ఉందన్నమాట. అది గట్టిగా అయితే నేను రమ్మంటే వచ్చేస్తుంది, బట్ నేనే వేరేలా ఆలోచించి సరే అని చెప్పేసి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తాంబూలం ఇచ్చాను అనమాట. ఎందుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం ఇచ్చామంటే అదే రోజు తనది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఆ రోజు వాళ్ళది అంటే వెళ్ళి ఇలాగా అన్నయ్య బ్లెస్సింగ్ చేస్తే కూడా దానికి మంచిది కదా అని చెప్పేసి, పెళ్లి రోజు కదా మంచిగా ఆశీర్వద్దామని చెప్పేసి, సో దానికి గిఫ్ట్గా కూడా ఉంటుందని అమ్మవారికి పెట్టిన చీర ఆ తాంబూలం అంతా కూడా సర్దుకొని తీసుకువెళ్ళి పెళ్లి రోజు దానికి అమ్మ కానుకగా అన్నయ్యగా నేనైతే ఇచ్చిన అనమాట. సో ఆ పెళ్లి రోజు ఇంతకు మించిన గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. చక్కగా పసుపు కుంకాలు వచ్చాయి, నిండుగా తాంబూలం, అమ్మ తాంబూలం వచ్చింది. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకేముంటుంది, ఇంతకు మించిన గొప్ప గిఫ్ట్ ఏముంటుందని భావించి తనకి ఇద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దానికి ఆశీర్వదించాను. నేను ఏదైనా పూజ చేసుకున్నానంటే ఖచ్చితంగా దాని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. అది చిన్నదా అనేది నేను ఆలోచించను. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా తోబొట్టువులు అంటే ఆ అక్క చెల్లెలకి ఇవ్వాలి. ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం మంచిగా కోరుకుని మనం మంచిగా ఆశీర్వదించారు అనుకోండి, దానికి మించినటువంటి గొప్ప ఆశీర్వాదం అయితే ఇంకేది ఉండదన్నమాట. మనకి అది ఒక బ్యాక్ బోన్ అనమాట. మనకు ఒక పవర్. అది మనకి ఎలాంటి పనుల్లోనైనా సరే మనకి మంచిగా ఉపయోగపడుతుంది. ఏ పని తలపెట్టినా అది మంచిగా సాగుతుంది. వాళ్ళు మంచిగా కోరుకుంటే అంతకు మించిది ఇంకేం ఉండదు అనమాట. అందువల్ల నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా నేను ఆడపడుచులు అక్క చెల్లెలకి నేను ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. నాకు కూడా అది చాలా చాలా మంచిగా జరుగుతుందని నాకు నమ్మకం అనమాట. నాకు ముందు నుంచి నేను అది ఆ యొక్క చేంజ్ని కూడా నేను చూస్తున్నాను, అన్నీ కూడా నేను చూస్తున్నాను. వాళ్ళు మంచిగా మనకు బ్రష్ చేస్తారు,
మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట. సో అందువల్ల నేను అది రాలేదని నేను బాధపడలేదు. సరే వెడ్డింగ్ యానివర్సరీ కదా, మనమే తీసుకెళ్ళిస్తే మనం కూడా వెళ్ళి ఆశీర్వదిస్తే అదొక మంచిగా ఉంటుందని చెప్పేసి నేనే వెళ్ళి దానికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే దాన్ని కూడా నేను ఆశీర్వదించాను అనమాట. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా, సో మంచిగా మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ దాన్ని అయితే ఆశీర్వదించారు అనమాట. అంతే. సో పొద్దున్న పూజ అవ్వగానే నేను అన్నీ సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా తనకి విష్ చేసి వచ్చేద్దాం బేగా, కాస్త ఒక గంట అలా ఉండి వచ్చేద్దాంలే అనుకున్నాను. ఇంటికి బేగా వచ్చేసేసి పడుకుందాంలే, కాస్త రెస్ట్ చేసుకుందాము, బాగా అలసిపోయాను, సరిగ్గా నిద్ర కూడా లేదు ఈ నవరాత్రుల్లో కూడా అనేసి నేను అనుకున్నాను అనమాట. కానీ వెళ్ళాను, ఆల్మోస్ట్ నాకు అక్కడే 1 o'clock అయిపోయింది అనమాట. ఇంకా అల్లుడితో ఆడుకుంటూ అది ఇది చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలాగా 1 గంట అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ వచ్చి రాగానే అమ్మ పీట కదిపేసిన పొద్దున వెళ్ళగానే కదిపేసాను కాబట్టి ఇంకా అన్నీ కూడా ఎక్కడవక్కడ సర్దేశాను. తీసుకెళ్ళి అమ్మని యథాస్థానానికి పెట్టేసుకొని ఇంకా కాస్త అలాగా నడుము వాల్చాను అనమాట. 1 గంట పడుకున్నాను అనమాట. పడుకొని లేచి ఇంకా మళ్ళీ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని నేను ఎప్పుడూ కూడా ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాను. నెలలో 2 రోజులు మనకి ఏకాదశులు వస్తాయి కదా, 2 సార్లు. ఆ ఏకాదశి నేను చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా. సో ఆ రోజు మాఘమాసం ఏకాదశి శనివారం కలిసి వచ్చింది కాబట్టి సో ఇంకా అలాగే ఏకాదశి గడియలు రాత్రి 9:30 దాకా ఉన్నాయన్నమాట. అందువల్ల నేను ఉదయం హడావిడి పడలేదు, సాయంత్రం చేసుకుందామని చెప్పేసి నేను అందుకే చేయలేదన్నమాట. ఇక్కడ నేను సప్తశనివారాలు అయితే ఎందుకు చేయలేదంటే నాకు ఆదివారం ఊరు వెళ్ళే కార్యక్రమం ఉందన్నమాట. సో ఊరు వెళ్ళాలి వేరే ప్లేస్కి. అందువల్ల నేను ఏం ఆలోచించానంటే, సో అమ్మవారి ఉద్వాసన చేసుకున్నాను కదా, పూజ చేసుకున్నాను, మళ్ళీ అవన్నీ సర్దుకొని చేసుకోవాలి. అంటే దేవుడి గదిలో ఏంటంటే నేను అంత ప్రాపర్గా సరిపోవట్లేదు నాకు ప్లేసు. అంటే పెద్దదే దేవుడి గది, కాకపోతే ఆ పేర్లు అనేవి ఇరుగిరుగు అయిపోతున్నాయి అనమాట. అందువల్ల ఇంకా బయట పూజ చేసే ప్లేస్లో ఇంకా అమ్మవారు ఉన్నారు, మళ్ళీ వెంటనే తీసి మళ్ళీ వెంటనే అక్కడ పెట్టి చేసేంత ఓపిక నాకు అంత లేదనమాట. సో అందువల్ల స్వామికి క్షమాపణ చెప్పేసేసి వచ్చే వారం చేసుకుంటానని చెప్పేసి స్వామికి దండం పెట్టుకొని ఇంకా అలా ఏకాదశి కదా స్వామి, ఏకాదశి వ్రతం చేసుకుందాంలే సాయంత్రం అని చెప్పేసి ఇంకా భావించి అందుకే నేను ఆ రోజు చేయలేదన్నమాట. ఏదన్నా ఆ విష్ణు అవతారం నుంచి వచ్చిన స్వామి కదా, సో ఎవరిది చేస్తే ఏముంది, ఇంకా అందువల్ల ఏకాదశి వ్రతం చేసుకుందామని చెప్పి ఇంకా భావించి సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంకా అవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాక ఇల్లంతా మాపు పెట్టుకొని ఇంకా స్నానం చేసుకుని వచ్చి ఫస్ట్ ఇక్కడ పిండి దీపం కలిపి పెట్టేసుకుంటున్నాను. పిండి ప్రమిదలకి దీపాలు కలిపేసి పెట్టేసుకుంటున్నాను. అది కాస్త నానేలోపు మనం పీఠం సర్దేసుకొని ఇంకా తర్వాత దీపాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను మీ అందరికీ తెలుసు కదా, నేను వరిపిండి దీపం ఎలా కలుపుకుంటాను, ఆవు పాలతో కలుపుకుంటూ ఉంటాను. కొంచెం బెల్లం తురుము, కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి కలుపుకుంటూ ఉంటాను. అరటిపండు గుజ్జు కూడా వేయాలి, బట్ ఇంట్లో సమయానికి అరటిపండు లేదనమాట. అందువల్ల నేను అది స్కిప్ చేసుకొని ఉన్న 3 వేసుకొని కలుపుకొని చేసుకుంటున్నాను. నాకు ఎన్నైతే కావాలో అన్నీ. మనం ఆ నెయ్యి కూడా ఇంట్లో పట్టించిన నెయ్యి అనమాట. నేను ఆవు పాలు వేయించుకుంటాను కదా ఇప్పుడు కూడా, సో ఆ మేగడతోటి నెయ్యి పట్టిస్తాను. సో ఆ నెయ్యి నేను వాడుతూ ఉంటాను నైవేద్యాలు చేయడానికి, ఇలా పిండి దీపాలు చేయడానికి దాన్నే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇలా మనం కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇంకా తర్వాత సాయంత్రం దేవుడి మందిరంలోనే సపరేట్గా పీఠం పెట్టుకొని నిత్య పూజ, స్వామి పూజ 2 కలిపి చేసుకున్నాను. మళ్ళీ వేరే గదిలో పెట్టుకోకుండానే దేవుడి గదిలోనే పెట్టుకొని చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. మొన్న ఎవరో కానీ ఒక అతను కామెంట్ పెట్టారనమాట, ఒక రీల్కి కామెంట్ పెట్టారు సప్తశనివారాల పూజలోని. ఆ పూజ అంతా చాలా బాగుంది బ్రో, మీరు అలంకారం చాలా బాగా చేస్తున్నారు, ఒక్కటి మిస్ అయింది అని చెప్పారనమాట. ఏం మిస్ అయింది అని అడిగాను. గ్రీన్ అంటే పచ్చదనం మిస్ అయింది అని అడిగారు. అర్థం కాలేదు బ్రో, చెప్పండి క్లియర్గా. నేను మళ్ళీ రిప్లై కామెంట్ దానికి ఇస్తే అని అన్నారు. స్వామికి తులసిమాల వేయాలి కదా, తులసిమాల మీరు ఎందుకు వేయలేదు, అలాగే అక్కడ తులసి దళాలు కూడా లేవు అని చెప్పారనమాట. నేను మీ అందరికీ తెలుసు నేను పూజ ఎలా చేస్తానన్నది. నేను ఖచ్చితంగా తులసిమాల వేయకుండా వేస్తాను. కానీ ఏంటంటే ఇంటి దగ్గర తులసిమాల దొరకట్లేదు అనమాట. ఆ దొరికింది కూడా ఎలా ఉందంటే బాగా మెత్తగా ఉందన్నమాట. ఆకు అంతా కూడా తడిపి ఇదైపోతుంది, ఒక బ్లాకీగా వచ్చేసింది. అది తెచ్చిన
ఒక అర్ధ గంటలో మళ్ళీ అది డల్ అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పూజ సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే ఒక రకమైన పురుగుల చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, ఈగలు లాంటివి, అవి వచ్చేస్తున్నాయి. నాకు అది నచ్చదనమాట. ఉంటే ప్రాపర్గా చేస్తాను, లేదంటే నేను చేయడం మానేస్తాను. రూపాయి పెట్టి కొన్నా కూడా మంచి వస్తువు కొంటాను తప్పించి ఏదో దొరికింది ఆ టయానికి అది ఎలాంటిదని చూడకుండా తెచ్చి నేను పెట్టను అనమాట పూజలో. అది పువ్వులనే కాదు, ఏదైనా సరే, ఎలాంటి వస్తువు సంబంధించినా సరే రూపాయి పోయినా కూడా మంచి వస్తువు తెచ్చి పెడుతూ ఉంటాను. సో అందువల్ల నాకు దొరకలేదు. ఇంట్లో తులసి చెట్లు ఉన్నాయన్నమాట. అవి ఉన్నప్పుడు బాగా తెంపి మాలలు కట్టి వాడేశాను. అందువల్ల నేను ఇంట్లో చిన్న చిన్న చిగురులు వస్తున్నాయి కాబట్టి జస్ట్ ఒక 4 రెబ్బలు తెంపి పూజలో పెడుతున్నాను అంతే. నేను పెట్టకుండా చేయడం అయితే లేదనమాట. సో అలాగా ఇంట్లో కొంచెం ఆకులు వచ్చాయి కాబట్టి కొంచెం వాటికి అవన్నీ తెంపి మాలగా కట్టి, సో స్వామి పూజ, స్వామికి పాలు ఉన్నాయి, పాలు కొంచెం నైవేద్యం పెట్టి ఈ రకంగా పూజ చేసుకున్నాను. నేను ఏకాదశి వ్రతం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు చదువుతానండి. 3 టైమ్స్ ఖచ్చితంగా చదువుతాను. చదివి ఇంకా అప్పుడు స్వామి గోవిందనామాలు కూడా చదువుకొని సో పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను, పాలు నైవేద్యంగా పెట్టి. ఇంకా తర్వాత క్లీనింగ్ సెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. ఆవు పిడకలతో బూడిద వస్తుంది కదా, ధూపం వేస్తాను కదా, మన రథసప్తమికి చూపించాను కదా, సో దాంతోనే క్లీన్ చేసుకున్నాను. మంచిగా ఆ పొడంతా జల్లించి పక్కన పెట్టుకొని దాంతోనే క్లీన్ చేసుకున్నాను. సో ఇదండి నా వ్లాగు, ఇలా ఈ రకంగా సాగింది. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వ్లాగ్తో ముందుంటే అంతవరకు నమస్తే.